తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల జాతకం బయటపడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థల గురించి కాగ్ బట్టబయలు చేసింది. వందల కోట్ల నష్టాలు, లెక్కల్లో అక్రమాలు, సింగరేణిలో డీజిల్ దందాతో సర్కార్ ఖజానాకు గండి పడుతుందంటూ సంచలన నివేదిక ఇచ్చింది. అసలు ఈ నివేదికలో ఏముంది? ప్రభుత్వ సంస్థలు ఎందుకు కుదేలవుతున్నాయి? తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల తీరుపై కాగ్ నివేదిక బాంబు పేల్చింది. సింగరేణి సంస్థలో జరుగుతున్న అక్రమాలపై కాగ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. డీజిల్ వినియోగం, బొగ్గు రవాణా ఒప్పందాల్లో జరిగిన లోపాల వల్ల వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని స్పష్టం చేసింది. ఒప్పంద నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడంతో 74 కోట్ల అదనపు భారం పడగా రవాణా ఛార్జీల పేరిట మరో 1000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. పర్యావరణ నిబంధనలు కూడా గాలికి వదిలేశారని విమర్శించింది. తెలంగాణలో ఉన్న 83 సంస్థల్లో 16 ఇప్పటికే మూతపడగా మిగిలిన వాటిలో అత్యధికం నష్టాల నరకల్లో ఉన్నాయి. కేవలం 18 సంస్థల పనితీరును విశ్లేషిస్తే అందులో 11 సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నట్లు నివేదిక తేల్చింది. 9 సంస్థల నెట్ విలువ పూర్తిగా కరిగిపోయి ఏకంగా 50,000 కోట్ల మేర ప్రతికూల స్థితికి చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది. 71 సంస్థలు నిర్ణీత సమయానికి లెక్కలు చూపకుండా కాలయాపన చేస్తున్నాయని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్లు లేరు, ఆడిట్ కమిటీల అడ్రస్ లేదు. పారదర్శకత లోపించడంతో ప్రభుత్వ పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. లాభాల్లో ఉన్నవి కేవలం 6 సంస్థలేనని నివేదిక కొండబద్దలు కొట్టింది. నష్టాల్లో ఉన్న సంస్థల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కాగ్ సూచించింది. లాభాల్లేని కంపెనీలను పునరుద్ధరించడం సాధ్యం కాకపోతే వెంటనే మూసివేయాలని లేదా విక్రయించాలని సిఫారసు చేసింది. ముఖ్యంగా సింగరేణిలో భద్రతా ప్రమాణాలు పెంచాలని, నది ఇసుకకు బదులు ప్రత్యామ్నాయాలు వాడాలని స్పష్టం చేసింది.